హాయ్ అండి. ఎలా ఉన్నారు? నోటికి ఏదన్నా రుచిగా తినాలనిపించినప్పుడు ఈ బంగాళదుంప రెసిపీ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా కుదిరిద్ది. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. బంగాళదుంప రెసిపీకి కావాల్సినవి ఆనియన్స్, టమాటో, బంగాళదుంప, క్యారెట్, 2 పచ్చిమిరపకాయలండి. ఇవి ఉంటే సరిపోతుంది. ఇంట్లో చాలా టేస్టీగా మనమే తయారు చేసేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఈ పలవా దినుసులు వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, బంగాళదుంపలు అలాగే టమాటోలు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ 10 నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసుకుని ఈ మసాలాలన్నీ ఆ రెసిపీకి పట్టేలా కలుపుకొని 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల కారం, జీడిపప్పులు కొన్ని వేసుకోండి, లేకపోయినా స్కిప్ చేసేయచ్చండి. ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి బియ్యం వాటిలో కలిసేలా కలుపుకోవాలండి. 1 గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుందండి. 50% అయితే ఉడికింది, ఇంకా 50% ఉడకాలండి. మిగిలిన 50% కూడా ఉడికిపోయిందండి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీ కానీ వెజ్ కర్రీ కానీ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బంగాళదుంప రెసిపీలోకి బంగాళదుంప కర్రీ వండి పెరుగు చట్నీ చేశానండి. నా ఛానల్ని మీరు కొత్తగా చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను.